హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇది సండే వీడియో అండి. అయితే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి. ఇది గంజిపొడి అండి. గంజిపొడి ఏంటంటే సూపర్ మార్కెట్ షాప్లో కానీ కిరాణా షాప్లో కూడా దొరికిద్దండి. మనకి జాబ్స్ పోయే వాళ్ళు అయితే బాయిలింగ్ చేసడానికి ప్రిపేర్ చేసడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇట్లాంటివి కూడా తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు అండి. డ్రెస్సెస్ కానీ షర్ట్స్ కానీ జెంట్స్కి. కానీ మన యొక్క లేడీస్కి అయితే కాటన్ డ్రెస్సులకి అయితే గంజిపొడి లేకపోతే ఇంకా ఏంటంటే సగ్గుబియ్యాన్ని బాయిల్ చేసుకొని కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చండి. ఇది మనం ఏంటంటే ఈ లిక్విడ్ అనేది డ్రెస్సులకు మాత్రమే యూస్ఫుల్గా ఉంటుందండి. డ్రెస్సులు అంటే యూస్ఫుల్గా ఉంటుంది కానీ స్టిఫ్గా అయితే ఉండదు. మెయిన్ శారీస్కి అయితేనండి ఇది సగ్గుబియ్యం గంజి పొడి చాలా చాలా బాగుంటుంది. ఇది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఏ గంజి అయితే బాగుంటుంది అనేసి ఉద్దేశంతోనండి. కానీ పూర్వకాలంలో అయితే మన ఇంట్లో రైస్ని ప్రిపేర్ చేసుకున్న గంజిని కూడా పెట్టేవాళ్ళండి. కానీ అది పెడితే ఏమవుతుందండి, చెమట రూపంలో పట్టి మన డ్రెస్కి మొత్తం స్మెల్ వస్తుంది. దానికన్నా మార్కెట్లో దొరికిన గంజి పొడి కానీ ఇట్లా లిక్విడ్ రూపంలో ఉన్నది కానీ మనం లేకపోతే సగ్గుబియ్యం నైట్ టైం నానేసుకొని మొత్తం దాన్ని మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నా బాగుంటుందండి. అన్ని గంజిల్లో కన్నా అండి గంజి పొడితో కాకుండా సగ్గుబియ్యం పెట్టిన గంజి పొడి చాలా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఎవరికి అంత టైం ఉండదు కాబట్టి సూపర్ మార్కెట్లో దొరికిన గంజిని లేకపోతే ఆ పొడిని తీసుకొచ్చుకొని